హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మల్టిపుల్ ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలన్నది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే దయచేసి ఫుల్గా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 50 లైక్స్. ఇప్పుడు మనం ఎటువంటి యాప్ యూస్ చేయకుండా సింగిల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మల్టిపుల్ ఫొటోస్ని యాడ్ చేసి పోస్ట్ అయితే చేద్దాం. స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టోరీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కింద గ్యాలరీ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు 2 ఫింగర్స్ యూస్ చేసి దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు స్వైప్ అప్ అయితే చేయండి. స్వైప్ అప్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇప్పుడు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెకండ్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు 2 ఫింగర్స్ యూస్ చేసి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన విధంగా ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్లస్ ఐకాన్ యాడ్ చేసి మళ్ళీ థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా 2 ఫింగర్స్ యూస్ చేసి మీరు అడ్జస్ట్ అయితే చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఫొటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత మీకు 2 ఫింగర్స్ యూస్ చేసి ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు స్టోరీని అట్రాక్టివ్గా కనిపించడానికి అయితే మీరు ఇలా స్టిక్కర్స్ అండ్ యారో మార్క్స్ అయితే క్లిక్ చేసి మీరు డిజైన్ అయితే చేసుకోండి. ఇలా ఈజీగా అయితే మీరు సింగిల్ స్టోరీలో మల్టిపుల్ ఫొటోస్ని అయితే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు పోస్ట్ని అయితే షేర్ చేద్దాం. సెండ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి మీరు పోస్ట్ని అయితే షేర్ చేయండి. ఇలా ఈజీగా అయితే మీరు మల్టిపుల్ ఫొటోస్ని యాడ్ చేసి మీరు పోస్ట్ని అయితే షేర్ చేయొచ్చు. అంతేగా ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.